వాట్సాప్ లో 10th హాల్ టికెట్స్ నేటి నుంచి వెబ్సైట్ లో అందుబాటులోకి తొలిసారిగా అమలు చేయనటువంటి ఎస్ఎస్సి బోర్డు ఆ సెంటర్ తెలిసేలా హాల్ టికెట్ పై క్యూఆర్ కోడ్ ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 దాకా ఎగ్జామ్స్ హాజరు కానటువంటి 5,28,000 మంది విద్యార్థులట. సో ఇప్పుడు 10th చదివేటువంటి పిల్లలకు 14 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే ఆ స్కూళ్ళల్లో వాట్సాప్ నెంబర్ ఇస్తారో ఆ కాంటాక్ట్ నెంబర్కే హాల్ టికెట్లు వాట్సాప్ చేస్తారని చెప్పేసి విద్యాశాఖ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 10th పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్ కోసం స్కూళ్ళ చుట్టూ తిరగాల్సిన పని లేకుండా నేరుగా మొబైల్లోనే తీసుకునేలా ఎస్ఎస్సి బోర్డు వెసులుబాటు కల్పించింది. సో రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా వాట్సాప్ ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14 నుంచి 16 వరకు వచ్చే నెల 16 వరకు 10th పరీక్షలు జరగనున్నాయి. సో ఈ క్రమంలో పిల్లలు ఈ ఎండలో స్కూల్కి వెళ్ళి హాల్ టికెట్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఎస్ఎస్సి బోర్డు నేరుగా వాళ్ళకే వాళ్ళ మొబైల్ నెంబర్కే వాట్సాప్ చేస్తున్నట్ట. అక్కడ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకుంటే అయిపోతుంది. ఇది ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ప్రతిరోజు ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,674 స్కూల్ నుంచి 5,28,239 మంది విద్యార్థులు పరీక్ష రాయన్నారు. బాయ్స్ 2,67,000 ఉంటే గర్ల్స్ 2,60,000 ఉన్నారట. సో వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 5,17,000 మంది ఉన్నారట. గతంలో ఫెయిల్ అయిన వారు 10,512 మంది ఉన్నారు. వీరి కోసం 2,676 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేసిన అధికారులు పరీక్షకు సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 04023230942కు ఫోన్ చేయవచ్చని సూచించారు. తప్పులుంటే సరిదిద్దుకోండి. బోర్డు అధికారిక వెబ్సైట్ www.bsc.telangana.gov.in ద్వారా గురువారం నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. హాల్ టికెట్ లో విద్యార్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఫోటో, సంతకం వంటి వివరాలు ఏమైనా తప్పులుంటే సవరించుకోవడానికి ఈ నెల 12 నుంచి 26 తేదీ వరకు అధికారులు గడువు ఇచ్చారు. స్కూల్ అడ్మిషన్ రిజిస్టర్ ఆధారంగా హెడ్ మాస్టర్లు ఆన్లైన్లో సవరణ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు పొందడం ఎలా? సో 8096958096 నెంబర్కు వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పంపాలి. పంపిన తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ మార్చ్ 2026 అని పంపాలి. అడిగిన విధంగా విద్యకు సంబంధించిన వివరాలను ఎంటర్ చేయాలి. ఇచ్చిన వివరాలు సరిగ్గా ఉంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేందుకు అందుబాటులోకి వస్తుంది అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ విధంగా వాట్సాప్ ద్వారానే వాట్సాప్కే హాల్ టికెట్ పంపి డౌన్లోడ్ చేసుకునే విధంగా ఎస్ఎస్సి బోర్డు ఒక మంచి వెసులుబాటు కల్పించినట్టుగా తెలుస్తా ఉంది. మండలి బిల్డింగ్ ఇక కొత్తగాట పూర్తయిన రెనోవేషన్ పనులు 8న ప్రారంభించిన సీఎం అట. ఏమో మీకు అన్ని మీకోసం డబ్బులన్నీ వస్తాయి, మీకు రెనోవేషన్ కోసం వస్తాయి, అన్ని రకాలుగా 100 కోట్ల రూపాయలు వస్తాయి. కానీ ప్రజల కోసం మాత్రం రూపాయి రాదు, అప్పుల పాలైపోయినాం అవి ఇవి అని చెప్పేసి మళ్ళీ చెప్తా ఉంటారు. ఇదే జరుగుతూ ఉంటుంది తప్ప ఏముంటది అక్కడ. ఇరాన్ యుద్ధ నౌక మునక 101 మంది మృతి అంటూ చూస్తాం. గ్రాండ్ గా విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ హాజరైనటువంటి రాజకీయ సినీ ప్రముఖులు బంజారా హిల్స్ తాజ్ కృష్ణలో ఏర్పాటు అంటూ చూస్తా ఉన్నాం. పోటీకి బీఆర్ఎస్ దూరం, రాజ్యసభ అభ్యర్థిపై నో క్లారిటీ. ఎందుకు అంటే వాళ్ళ బలం లేదు కదా, బలం లేదు కాబట్టి వాళ్ళు కూడా దూరం ఉంటారు. ఎందుకంటే ఓడిపోయి అనవసరంగా పరువు తీసుకునేందుకు అని చెప్పేసి వాళ్ళు దూరంగా ఉన్నట్టుగా కనబడతా ఉంది.